కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కన్వీనర్ బీజేపీ నాయకులు భాష విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా సరే వ్యక్తిగత కక్షలకు పాల్పడవద్దని అన్నారు. ఎవరికైనా సరే చట్టపరమైన చర్యలు ఉంటాయని, అలాగే ప్రతి ఒక్కరూ తమ గ్రామంలో తమ వార్డుల్లో సమస్యలను గుర్తించి ఆ సమస్యను ఎన్డీఏ కూటమి అయిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి వివరించాలని, సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని, అలాగే ప్రతి ఒక్కరూ ప్రజాసేవకే తమ గ్రామంలో వార్డుల సమస్యలపై పోరాడాలి అని తెలిపారు. ఆదోని పట్టణంలో సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఉంటే బాగుంటుందని, ఆ హాస్పిటల్ ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని, అలాగే టిక్టో ఇండ్లు చాలా సంవత్సరాల నుండి అలాగే ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అది కూడా పూర్తి చేసి ఎవరైతే పాత బెనిఫిషియర్ ఉన్నారో వారికి ఇవ్వాలని, బైపాస్ రోడ్డు వెడల్పు, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసే విధంగా ఆదోనిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత పోరాటాలు ఉండకూడదు, ఎక్కడ కూడా వైలెన్స్ అనేది ఉండకూడదు. ఏం పోరాడినా ఆ గ్రామాల అభివృద్ధి కోసం పోరాడాలి. అలాగే వార్డులలో కూడా అభివృద్ధి కోసం పోరాడాలి తప్ప వ్యక్తిగతమైన కక్షలు తీసుకొని వాడిని కొడతాను, నాకు పోయినసారి వైసీపీ ఇట్లా చేసినారు, వాళ్ళు ఇట్లా చేసినారు అనే అభిప్రాయం తీసుకోకుండా కలిసిమెలిసి అందరూ అభివృద్ధికి సహకారం తీసుకొని ఆదోనిని ఒక మోడల్ రూపంగా తీసుకురావాల్సింది. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఆదోనిలో. మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలి. ఫస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే మనకు అంతా ఈ కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, యూరాలజిస్టు ఇవన్నీ మనకు వస్తాయి. ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే 100 కిలోమీటర్ల దూరం పోవాలంటే మంచి గాలిలో ప్రాణం పోయే ఏర్పాటు అవుతుంది. ఈ చుట్టూ ఉండే 5 నియోజకవర్గాలకి ఆధునిక సెంటర్ కనుక ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ప్రయత్నం చేస్తే డాక్టర్ పార్థసారథి గారు దీన్ని సాధించవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే